సో ఫస్ట్ మనం సౌండ్ ఆఫ్ మ్యూజిక్ పార్ట్ 1 నేర్చుకున్నాం ఎవ్లిన్ గ్లెన్ కోసం. ఈ రోజు 9th క్లాస్ స్టూడెంట్స్, ఈ రోజు మనం చెప్పే టాపిక్ పార్ట్ 2 అయిన సెనై ఆఫ్ బిస్మిల్లా ఖాన్. బిస్మిల్లా ఖాన్ ఒక గ్రేట్ ఇండియన్ మ్యూజిషియన్. అతను ఒక అచీవ్మెంట్స్ ఏంటి, అతను ఫస్ట్ సెనైని, అతని ద్వారా సెనై ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక మంచి పేరు ప్రత్యేకతలు పొందింది. సెనై ఒక ఇన్స్ట్రుమెంట్. సో నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వీడియో అప్ టు ఎండ్ వరకు చూడండి. పార్ట్ 2 డీల్స్ విత్ ఆరిజిన్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సెనై అండ్ లైఫ్ ఆఫ్ సెనై మాస్టర్ బిస్మిల్లా ఖాన్. పార్ట్ 2 ఏం చెప్తుంది, దేనికోసం చెప్తుంది? పుట్టిక. ఆరిజిన్ అంటే ఏంటి? పుట్టిక. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయినా సెనై. సరే మీకు ఫోటో చూపిస్తాను. ఆ ఒక సెనై ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పుట్టిక అంటే ఎలా పుట్టింది దాన్ని, అట్ ద సేమ్ టైం లైఫ్ ఆఫ్ సెనై మాస్టర్. మాస్టర్ అంటే ఏంటి? పండితుడు. అంటే ఆ సెనై వాయించడంలో పండితుడు అంటారు కదా, వాళ్ళు మాస్టర్ అంటారు. సో అతనే బిస్మిల్లా ఖాన్ చెప్దాం. ఫస్ట్ ఎంపరర్ అంటే చక్రవర్తి. ఔరంగాబాద్ బ్యానర్ ది యూస్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పుంగి ఇన్ ది రాయల్ రెసిడెన్స్ బికాస్ he did not like its music. ఫస్ట్ ఎంపరర్ ఔరంగాబాద్ ఒక పెద్ద ఎంపరర్ చక్రవర్తి, అతను ఏం చేశాడంటే బ్యాండ్ అంటే ఏంటమ్మా? బ్యాండ్ అంటే మొత్తాన్ని తొలగించడం, ఎక్సైల్ చేసడం, బహిష్కరించడం. యూస్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. పుంగి అని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, పుంగి అని. దాన్ని బ్యాన్ చేస్తారు. ఎవరు చేస్తారు? ఎంపరర్ ఔరంగాబాద్. అతను అక్కడ తన ఒక రాయల్ రెసిడెన్స్ అంటే ఏంటి? కింగ్స్ ఉన్న ప్యాలెస్ అంటారు అక్కడ, అతను ప్యాలెస్. బికాస్ హీ డిడ్ నాట్ లైక్ ఇట్స్ మ్యూజిక్. ఎందుకంటే ఆ పుంగి నుంచి వస్తున్న మ్యూజిక్ అంతగా తనకు నచ్చలేదు. ఔరంగాబాద్ గారికి, చక్రవర్తికి అంతగా నచ్చలేదు. అందుచేత ఏం చేస్తారు? ఆ మ్యూజిక్ ని బ్యాన్ చేస్తారు. ఈ ఫౌండ్ దట్ ఇట్ సౌండ్ వాస్ షిల్ అండ్ అన్ప్లెజెంట్. మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ గారు ఏం చేస్తారంటే, ఆ వాయిస్ ఎలా ఉంటదంటే, ఆ మ్యూజిక్ షిల్ ఎలా ఉంటదంటే, సౌండ్ వాయిస్ షిల్ అంటే ఏంటి? సౌండ్ చాలా వేస్తే సౌండ్ వస్తుంది చూసారా, వాయిస్ ఆఫ్ సౌండ్ హై పిచ్ ఎక్కువగా అంట. అండ్ అన్ప్లెజెంట్ అంతగా ఆనందంగా లేదు, అంత వినడానికి అంత క్లారిటీగా లేదు అని అర్థం. సో బట్ లేటర్ పుంగి వాజ్ పర్ఫెక్ట్ బై బార్బర్ హూ బిలాంగ్ టు ది ఫ్యామిలీ ఆఫ్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్. తర్వాత ఆ పుంగిని అంత సౌండ్ బాగోలేదు, ఆ సౌండ్ నుంచి వస్తున్న వాయిస్ అంటే చాలా కీచ్ వాయిస్ తో రావడం అవన్నీ ఉండడం వల్ల ఔరంగజేబ్ గారు, మొఘల్ ఎంపరర్ అయిన ఔరంగజేబ్ గారు ఆ పుంగి ఇన్స్ట్రుమెంట్ ని బ్యాన్ చేస్తారు. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఆ పుంగిని పర్ఫెక్ట్ గా శనై రూపంగా మార్చి, ఆ పుంగినే శనై అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, శనై రూపంగా మార్చి ఒక బార్బర్ దాన్ని తయారు చేస్తాడు. పుంగిని శనైగా మార్చింది ఎవరు? బార్బర్. ఈ బార్బర్ ఎక్కడి నుంచి వస్తాడంటే, బిలాంగ్ టు ఫ్యామిలీ ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్. ఒక ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ ఫ్యామిలీ నుంచి వస్తాడు ఒక బార్బర్. ఆ బార్బరే ఈ పుంగి ఒక ఇన్స్ట్రుమెంట్ ని ఒక శనైగా మారుస్తాడు. ఈ బార్బర్ మారుస్తాడు. ఆ శనైగా మార్చిన తర్వాత అది మన ఔరంగజేబ్ గారికి బాగా నచ్చుతుంది, మొఘల్ ఎంపరర్. ఇట్ వాస్ ప్లేడ్ ఇన్ ఛాంబర్ ఆఫ్ షా. షా అంటే ఎవరో కాదు, మన ఔరంగజేబ్. కింగ్స్ ని షా అంటారు. సో బార్బర్ ని నాయి అంటారు. నాయి షా అని పేరు అంటే బార్బర్ ని నాయి అంటారు, షాని కింగ్ అంటారు, అలా అనమాట. సో చూసారు పెద్ద పెద్ద రాజుని షా, బహుర్ షా ఇలాగా. సో నెక్స్ట్ ఇట్ వాజ్ ప్లేడ్ ఇన్ ది ఛాంబర్ ఆఫ్ షా. ఛాంబర్ లో ఈ బార్బర్ పుంగిని శనైగా మార్చారు కదా బార్బర్, ఆ ఒక శనైని ఈ షా ఛాంబర్ లో ఆ మ్యూజిక్ ప్లే చేయడం మొదలు పెట్టారు. హూ గాట్ ప్లీజ్ టు హియర్ మ్యూజిక్. ఎప్పుడైతే ఆ శనైని పుంగిని శనైకిని మారుస్తాడో ఈ బార్బర్, అప్పుడు వాయిస్ అనేది చాలా ప్లీజ్డ్ గా, చాలా ఆనందంగా ఆ వాయిస్ అనేది వస్తుంది. ఆనందం అంటే సంతోషంగా రావడం. ఇట్ వాస్ ప్లేడ్ ఇన్ షాస్ ఛాంబర్ అండ్ పర్ఫెక్టెడ్ బై నాయి. సో అసలు శనై అనే పేరు ఎలాగొచ్చింది అంటే, యూ గాట్ ప్లేస్ సిన్స్ ఇట్ వాస్ ప్లేడ్ ఇన్ షాస్ ఛాంబర్. అంటే షాస్ అంటే కింగ్స్ ని షాస్ అంటారు. సో షాస్ ఛాంబర్ లో ఈ శనైని ప్లే చేయడం మొదలు పెట్టారు. అప్పుడు ఎవరు ప్లే చేశారు? పర్ఫెక్ట్ బై నాయి అంటే ఎవరు? బార్బర్. అంటే ఏంటి? షా ప్లస్ నాయ్ రెండు కలిపితే శనై అనే పేరు అనేది వచ్చింది. సో కింగ్ ప్లేస్ లో షా అంటే కింగ్స్ ప్లేస్ కదమ్మా, ఆ షా ఛాంబర్ లో ఈ శనై అంటే ఈ ఒక పుణ్య ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేశారు, మార్చాడు. ఫస్ట్ పేరు పెట్టిన పుంగి ఇన్స్ట్రుమెంట్ ని వేరే విధంగా మార్చారు. మార్చిన తర్వాత షా అనే ఛాంబర్ అంటే కింగ్స్ ని షా అంటారు, ఛాంబర్ లో ప్లే చేయడం మొదలు పెట్టారు. ఎవరు ప్లే చేసారు? నాయి అంటే ఎవరు? బార్బర్. నాయిని బార్బర్ అంటారు. సో అలా విధంగా షా ఛాంబర్ నాయి ప్లే చేస్తారు కాబట్టి షా నాయి రెండు కలిపితే ఇట్ ఈస్ కేమ్ టు కాల్డ్ శనై అనే పేరు ఆ విధంగా వచ్చింది. హోప్ యూ అండర్స్టాండ్ శనై ఎలా వచ్చిందో. గుడ్. సో నెక్స్ట్ శనై వాస్ ప్లేడ్ ఇన్. ఆ శనైని ఎక్కడెక్కడ ప్లే చేసేవారు? టెంపుల్స్ లో, మందిరాల్లో ప్లే చేసేవారు, అండ్ వెడ్డింగ్ పెళ్లిళ్ళు ప్లే చేసేవారు. ఆర్ సిమిలర్ అకేషన్స్ అంటే సందర్భాలు, దసరా అవ్వచ్చు, ఫెస్టివల్స్ అంటారు కదా అకేషన్స్, అక్కడ ప్లే చేసేవారు. అండ్ ఫంక్షన్స్ లో ప్లే చేసేవారు. అలా బికమ్ పాపులర్. ఫైనల్ గా మొత్తాన్ని పాపులర్ గా వ్యాప్తి చెందింది.
సో hope you understand up to here. బిస్మిల్లా ఖాన్ వాస్ అన్డిస్ప్యూటెడ్ మోనార్క్ ఆఫ్ చెన్నై. ఇప్పుడు ఈ బార్బర్ పుంగిని మంచిగా మార్చి శనై అని పేరు పెట్టి తయారు చేస్తారు. కానీ ఆ శనైని ఒక రేంజ్ కి తీసుకెళ్ళింది, ఒక క్రెడిట్ తీసుకెళ్ళింది మన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు. అతను ఒక అన్డిస్ప్యూటెడ్ మోనార్క్. అన్డిస్ప్యూటెడ్ అంటే ఏంటి? అసలు నిరాకరించలేని, అతను ఎవరు వద్దనుకోలేని. అంటే మోనార్క్ అంటే ఏంటి? పరిపాలకుడు, చక్రవర్తి అని అర్థం. సో దాన్ని ఒక మంచి రేంజ్ కి తీసుకెళ్తాడు షనైని. ఈ బాట్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ టు ది క్లాసికల్ స్టేజ్. ఒక మంచి క్లాసికల్ స్టేజ్ కి దాన్ని తీసుకువెళ్తాడు. క్లాసికల్ స్టేజ్ అంటే ఏంటి? క్లాసికల్ స్టేజ్ అంటే అత్యుత్తమ స్థాయి కలిగిన, సో ఆ స్టేజ్ కి ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్తాడు. హీ వాస్ బోర్న్ ఎట్ డమ్రాన్ ఇన్ బీహార్. ఇతను బీహార్ లో డమ్రాన్ అనే ఒక ప్రాంతంలో ఇతను జన్మించాడు. మన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు ఎప్పుడు జన్మించారు? 1916 లో జన్మించారు. His paternal ancestors were professional musicians. ఇతనే కాదు, బిస్మిల్లా ఖాన్ గారే కాదు, బిస్మిల్లా ఖాన్ వారి నాన్నగారు, వాళ్ళ తాతగారు అంటే పెటర్నల్ యాన్సెస్టర్స్. అంటే ఏంటి పెటర్నల్ యాన్సెస్టర్స్ అంటే? తండ్రి పితృ పూర్వీకులు అంటారు కదా, తండ్రి తరపు వచ్చిన పూర్వీకులు వాళ్ళందరూ కూడా బిస్మిల్లా ఖాన్ వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా అంటే పెటర్నల్ యాన్సెస్టర్స్, వాళ్ళ తాత ముత్తాత వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ అన్నమాట. బిస్మిల్లా ఖాన్ టుక్ టు మ్యూజిక్ ఎర్లీ ఇన్ లైఫ్. అతను చాలా చిన్న ఏజ్ లోనే మ్యూజిక్ ని బాగా నేర్చుకున్నాడు. దాన్ని వస్తుంది ఎప్పుడు అతనికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడే అతను ఈ యొక్క సంగీతాన్ని నేర్చుకున్నాడు. మళ్ళీ ఈ మూవ్ టు అంకుల్స్ హౌస్ ఇన్ బెనారస్ అలాంగ్ విత్ హిస్ మదర్. బిస్మిల్లా ఖాన్ గారు అతనికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ మూవ్ టు అంకుల్స్ హౌస్, వాళ్ళ మేనమామ ఇంటికి, అంకుల్ అంటే మేనమామ ఇంటికి బెనారస్ లో ఉంది. బెనారస్ అంటే ఏంటి? ఇప్పుడు వారణాసి, కాశీ అంటారు కదా, ఒకప్పుడు దాన్ని బెనారస్ అని అనేవారు. బెనారస్ లో వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళేవాడు. ఎవరితో వెళ్ళేవాడు? వాళ్ళ మదర్ తీసుకువెళ్ళేవారు. మదర్ తో పాటు వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళేవారు. అప్పుడు వాళ్ళ మేనమామ గారు ముందే చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా యాన్సెస్టర్స్ అని, ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ అని. సో మంచి సంగీత విద్వాంసకుడు వాళ్ళ మేనమామ. సో అప్పుడు ఏం చేస్తాడంటే హీ క్లీన్ ద మ్యూజియస్ వాచ్ దిస్ అంకుల్. వాళ్ళ అంకుల్ ఎలా ఆలీ బక్స్ ప్రాక్టీస్ ఇన్ చెన్నై. వాళ్ళ అంకుల్ నేమ్ ఏంటి? ఆలీ బక్స్. ఆలీ బక్స్ వచ్చి వాళ్ళ అంకుల్ నేమ్. సో వాళ్ళ అంకుల్ ఏమొచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రాక్టీసింగ్ శనైని వాయిస్తున్నప్పుడు ఈ కీన్ ఏంటి? చాలా ఆసక్తిగా, ఇంథూజియాస్టికలీ అంటే చాలా ఉత్సాహంగా, చాలా ఉల్లాసంగా అతను ఆ అంకుల్ని వాళ్ళ అంకుల్ ప్రాక్టీసింగ్ శనై ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఉత్సాహంగా, చాలా ఆతృతగా అలాగా వాచ్ చేస్తూ ఉంటున్నాడు. ఈ అకంపెనీడ్ హిస్ అంకుల్ టు ది విష్ణు టెంపుల్ ఆఫ్ వారణాసి వేర్ ఆలీ బక్స్ ప్లేడ్ ది శనై. వాళ్ళ అంకుల్ తో పాటు కలిసి అకంపెనెంట్ వెంట వెళ్ళడం. సో గో సమ్వేర్ విత్ సమ్వన్ ఎల్స్, దాన్ని అకంపెనీ అంటారు. సో అతని అంకుల్ తో విష్ణు టెంపుల్ కి, అంటే ఆ విష్ణు దేవాలయం, వారణాసిలో ఉన్న విష్ణు దేవాలయంకి వాళ్ళ అంకుల్ ఆలీబక్స్ తో కలిసి వెళ్తాడు. సో అక్కడ ఆలీబక్స్ ప్లే ది శనై. దస్ హీ లెర్న్డ్ ప్లేయింగ్ శనై ఫ్రమ్ హిస్ అంకుల్. సో వాళ్ళ అంకుల్ తో పాటు తోడు వెళ్ళిపోడు. వాళ్ళ అంకుల్ విష్ణు టెంపుల్ లో ఈ యొక్క శనైని వాయించేవాడు. జస్ట్ గా క్లీన్ గా అబ్జర్వ్ చేసేవాడు ఆ ఒక శనైని. అప్పుడు దస్ హీ లెర్న్డ్ ప్లేయింగ్ ది శనై ఫ్రమ్ హిస్ అంకుల్. ఆ విధంగా తన అంకుల్ నుంచి శనై ఎలా వాయించాలో అతను బాగా నేర్చుకున్నాడు ఆలీబక్స్ దగ్గర నుంచి. ఆలీబక్స్ అంటే వాళ్ళ మేనమామ. He spent most of time playing Shanai on the banks of river Ganga. ఇతను అతని జీవితంలో ఎక్కువ సమయం కేటాయించింది ఎక్కడంటే శనై వాయించడంలోనే. ఎక్కడంటే ఎక్కడ వాయించంటే బ్యాంక్స్ ఆఫ్ రివర్ గంగా. సో గంగా నది ఒడ్డున ఉన్న అక్కడ ఇతను శనై వాయించేవాడు. ఎందుకు అక్కడ వాయించేవాడు అంటే గంగా నదిలో వాటర్ ఎలాగా ప్రవహిస్తుందో అలా ప్రవహించినట్టుగా ఇతను మనసులో కూడా శనై వాయించాలని ఒక ఆశ అలా కలిగేదంట. In 1938 బిస్మిల్లా ఖాన్ ప్లేడ్ ది శనై ఆన్ ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో ఏఆర్ అంటే చాలా మంచి ఒక ఇంటర్నేషనల్ గా తెలియజేసేది అనమాట. ఇది ఆల్ ఇండియా రేడియోలో ఇతను శనైని వాయిస్తాడు. ఎప్పుడైతే 1938 బాగా గుర్తుపెట్టుకుని ప్యాసేజ్లు ఇస్తాడు. 1938 ఆల్ ఇండియా రేడియోలో ఇతను శనై వాయించగానే ఈ సూన్ బికమ్ పాపులర్. ఇంకా అక్కడ నుంచి అతను ఫుల్ గా పాపులర్ అయిపోతాడు. ఈ బికేమ్ అన్ ఆఫెన్ హర్డ్ ప్లేయర్ ఆన్ రేడియో. అయితే ఆల్ ఇండియా రేడియోలో ఇతను సంగీతాన్ని వాయిస్తాడో అప్పుడు ఇంకా ఫుల్ గా పాపులర్ అయిపోతాడు. ఈ బికేమ్ ఆఫెన్ హర్డ్ ప్లేయర్ ఆన్ రేడియోలో ఎప్పటికప్పుడు తరచూ ఇంకా హైలైట్ అయిన వాళ్ళని అస్తమాను వాళ్ళు ఒక ఏవి ఇస్తారు కదా, వాళ్ళొక వీడియోస్ కూడా పెడతారు. అలాగా రేడియోలో తరచూ అతని పేరే వినబడిలా చేసుకున్నాడు. సంగీతం ఒక పేరు రాగానే ఇతని పేరు వచ్చింది, ఆ విధంగా చేసుకున్నాడు. సో బిస్మిల్లా ఖాన్ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు గ్రీట్ ది నేషన్ విత్ ది శనై ఫ్రమ్ ది రెడ్ ఫోర్ట్ ఆన్ 15th August 1947. 1947 మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బిస్మిల్లా ఖాన్ గారే ఫస్ట్
ఫస్ట్ ఇండియన్ టు గ్రీట్ ది నేషన్. టు గ్రీట్ ది నేషన్ మీన్స్ వాట్? ఫస్ట్ ఇండియన్. సో నేషన్ కి కృతజ్ఞత చెప్పడం, టు గ్రీట్ ద నేషన్. దేంతో? అతను ఒక శనైతో. అసలు శనై పొంగి ఫస్ట్ పేరు పొంగి. ఎందుకు పనిచేయలేని పొంగి రాజుగారు బయట పడేస్తే దాన్ని తయారు చేసింది, శనైని మార్పులు చేసింది బార్బరే. కానీ దాని ఒక స్థాయి తీసుకెళ్ళి మనం బిస్మిల్లా ఖాన్. అదే శనై ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత నేషన్ కి వెల్కమ్ చెప్తున్నప్పుడు ఈ శనైతోనే వాయించి వెల్కమ్ చెప్పడం జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? రెడ్ ఫోర్ట్ ఆన్ 15th August 1947. అక్కడే మన జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఒక స్పీచ్ అనేది ఇస్తారు. సో ఆ స్పీచ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అదే టైంలో. బిస్మిల్లా ఖాన్ లవ్డ్ బెనారస్ అండ్ ద హోలీ రివర్ గంగా. అతనికి బెనారస్ అంటే చాలా ప్రాణం, పిచ్చి. ఎందుకంటే అక్కడ ఆ ఒక రివర్ లోని జలం ఎలా ప్రవహిస్తుందో అలాగా తన హృదయంలో కూడా కొత్తగా ప్రవహించి కొత్త సంగీతాలన్నీ కూడా నేర్చుకునేలాగా అయ్యిందంట, ఆసక్తిగా కలిగేదంటే తనకి. అండ్ హోలీ రివర్ గంగా అంటే రెండింటి దగ్గర కూడా. అందుకే ఈ ప్లేస్ అంటే అతనికి ఎంతో ప్రాణం అంట. హీ నెవర్ వాంటెడ్ టు లీవ్ దమ్. ఎప్పుడు కూడా అతని ప్రాణం పోయినా హోలీ రివర్ గంగాని, బెనారస్ ని అంటే కాశీ వారణాసి అంటారు, ఈ ప్లేసెస్ ని అతను ఎప్పటికీ వదిలి వెళ్ళడంట. ఈ హ్యాడ్ ఎనీ డిసిప్లిన్స్ ఫ్రమ్ అబ్రాడ్. అతనికి ఫారిన్ కంట్రీస్ లో ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు. డిసిప్లిన్స్ అంటే స్టూడెంట్స్, ఎంతమంది స్టూడెంట్స్ అతనికి ఉన్నారనమాట. సో వెన్ ఈ స్టూడెంట్ ఇన్ యుఎస్, ఒక రోజు అంట అతను స్టూడెంట్ అంట అబ్రాడ్ యుఎస్ఏ లో ఉన్నాడంట. అప్పుడు అతను అన్నారంట, అతను స్టూడెంట్ యుఎస్ఏ లో చెప్తాడు, ఇక్కడ మ్యూజిక్ స్కూల్స్ చాలా ఫేమస్, మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెప్తే ఈ టర్న్ డౌన్ యాజ్ ఇస్ ఆఫర్. అప్పుడు ఏం చెప్తాడంటే వాళ్ళ ఒక స్టూడెంట్ ఉంటారు, అందులో ఒక స్టూడెంట్ ఏం చెప్తాడు, మీరు ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయండి సెనై స్కూల్ యుఎస్ఏలో, మీకు చాలా మంచి పేరు వస్తుంది అని చెప్తే ఈ టర్న్ డౌన్ ఇస్ ఆఫర్. టర్న్ డౌన్ అంటే ఏంటి? వద్దనుకోవడం. టు రిఫ్యూజ్ ఆర్ యాక్సెప్ట్ అంటే రిఫ్యూజ్ చేయడం, ఆఫర్ వదులుకుంటాడు. ఎందుకు వదులుకుంటాడు అంటే అతను ఏమని చెప్తుంటాడు, స్టూడెంట్ కి స్ట్రాంగ్ రిప్లై ఇస్తాడు. వాళ్ళ స్టూడెంట్ కి ఏమని చెప్తాడంటే, నాకు గంగా నది హోలీ రివర్ అంటే అది వదిలి రాను, ఒక పంచి నువ్వు ఈ రెండింటిని అక్కడ తీసుకొచ్చే, అప్పుడు నేను కూడా వచ్చేస్తాను అంటాడు. ఎందుకంటే ఈ రెండింటిని ఎలాగో అమెరికాకి తీసుకెళ్లారు, ఈ రెండింటిని ఎలాగో అమెరికాకి తీసుకెళ్లారు, అందుకే ఆ విధంగా అంటాడు. అందుకే ఎన్నో ఫారిన్ కంట్రీస్ లో ఆఫర్స్ వచ్చినా స్కూల్స్ పెట్టడానికి సెనై స్కూల్ వద్దనుకుంటాడు. అతనికి బెనారస్ అన్న హోలీ రివర్ గంగాను వదలడం అంటే అతనికి చాలా అసలు ఇష్టం ఉండదు. అండ్ also turned down the request of Shaker Gupta about his moving to Pakistan during the partition. Partition అంటే విభజన, అంటే సెపరేట్ అంటే కంట్రీ విత్ సెపరేట్ ఏరియాస్ అంటారు అది పార్టీషన్. సో పాకిస్తాన్, శేఖర్ గుప్తా గారు పాకిస్తాన్ రమ్మని అతను కోరితే అతను కోరికను కూడా శేఖర్ గుప్తా ఆఫర్ ను కూడా ఇతను తిరస్కరిస్తాడు. ఎందుకంటే హీ సేడ్ హీ వుడ్ నెవర్ లీవ్ బెనారస్, కాశీ వారణాసి అంటే బెనారస్ చెప్తాడు. అంటే శేఖర్ గుప్తా గారు పాకిస్తాన్ రమ్మని అతను ఆఫర్ కూడా వదులుకుంటాడు. బిస్మిల్లా ఖాన్ గేవ్ హిస్ మ్యూజిక్ ఇన్ 2 movies. ఇతను 2 movies లో ఇతను పాకిస్తాన్ వెళ్ళని కోరుకుంటాడు. కానీ ఒకసారి పాకిస్తాన్ నార్మల్ గా వెళ్తాను, జస్ట్ వెళ్ళాలి కదా అని వెళ్తాను, అక్కడ హాయ్ చెప్తాను, సలాం అలైకుం అని చెప్తాను, గ్రీట్ చేస్తాను, అంతే. అక్కడి వరకే పాకిస్తాన్ సంబంధం. ఒకసారి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి వస్తాను అని చెప్తాడు. ఇతను పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడు. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇతని సంగీతం నచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో కింగ్స్ ఎన్నో కార్పెట్స్ ఇచ్చి ఇతనికి సన్మానం అనేది చేయడం జరుగుతుంది. ఇవ్వలేదు, అది కూడా ఉంటది. సో నెక్స్ట్ అలా పాకిస్తాన్ ఆఫర్ వస్తే వద్దనుకుంటాడు. పాకిస్తాన్ వెళ్తాను, జస్ట్ నార్మల్ గా పలకరించి వచ్చాను అని చెప్తాడు. ఈ బిస్మిల్లా ఖాన్ గేవ్ అతను 2 movies లో మ్యూజిక్ కూడా ఇస్తాడు. కానీ ఇతను ఎక్కువ కాలం మూవీస్ లో ఇతను ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకు ఉండలేదంటే ఇతనికి మూవీస్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే మూవీ వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ ను అనుభవిస్తారు, ఇతనికి ఆర్టిఫిషియల్ గా ఉండడం ఇతనికి ఇష్టం ఉండదు. సో అందం, గ్లామర్, బ్యూటీ అంతా కూడా ఆర్టిఫిషియల్ గా ఉంటది, అది ఇతను నచ్చదు. ఇతను అంతా రియలిస్టిక్ గా ఉండాలనుకుంటాడు. అందుకే సంగీతాన్ని ఇతను వదులుకోడు. దస్ హి వెంచర్డ్ ఇంటూ ది సెల్యులార్ వరల్డ్. ఫర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మ్యూజిక్ ఇస్ గాడ్, మ్యూజిక్ ఇన్ హీ ఈజ్ హిస్. సో దస్ హి వెంచర్డ్ ఇంటూ సెల్యులార్ వరల్డ్. వెంచర్డ్ అంటే ఏంటి? డేర్ టు డూ సంథింగ్. సో ధైర్యంగా ప్రపంచంలోకి, ఒక సెల్యులార్ వరల్డ్ లోకి అతను వెళ్ళాడు. వెంచర్డ్ అంటే డే టు డూ సంథింగ్. అంటే సెల్యులార్ ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది. మనం చనిపోయినా అతను చనిపోతాడు 2006 ఆగస్ట్ మంత్ లో అతను చనిపోతాడు. అంటే అతను చనిపోయినా అతని జ్ఞాపకాలు మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటాం చూడు, దాన్నే సెల్యులార్ అని అంటారు. ఆ విధంగా సెల్యులార్ వరల్డ్. సో అతను చనిపోయినా అతను ఒక జ్ఞాపకాలన్నీ మనం చెప్పుకునేలాగా ఉన్నది. ఇప్పుడు కూడా మనం అతని మీద టెక్స్ట్ బుక్ లో వచ్చాడంటే ఏంటి, అతను ఒక సెల్యులాయిడ్, అంటే అతని జ్ఞాపకం ఎప్పుడు కూడా మన నరాల్లోనే ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఫర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మ్యూజిక్ ఈస్ గాడ్. ఉస్తాద్ బిస్మిల్లా గారికి అసలు మ్యూజిక్ అంటే దేవుడు, మ్యూజిక్ అంటే ఒక ఆత్మ అతనికి. అతనికి ఈ రెండింటిని అతను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేడు. సో అతని ప్రపంచం, అతని ఆత్మ, అతని దేవుడు అంతా కూడా మ్యూజిక్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారికి. సో ఇదే లెసన్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి షార్ట్ గా చెప్తాను, ఒకసారి వినండి అమ్మా.
మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పుట్టుకది ఎలా జరిగింది అంటే లైఫ్ ఆఫ్ షనే మాస్ట్రో, షనేలో ఒక షనే వాయించడంలో పండితులైన బిస్మిల్లా ఖాన్ గారిది. ఎంపరర్ ఔరంగజేబు ఏం చేస్తాడంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పుంగిని తన ఒక రాయల్ రెసిడెన్స్ లో బ్యాన్ చేస్తాడు. ఆ మ్యూజిక్ అంతగా నచ్చదు, అందులో కీచురాగా ఇస్తుంది. తర్వాత ఆ పుంగిని బ్యాన్ చేస్తారు. కానీ ఒక బార్బర్ అతనేమొచ్చి ఒక ఫ్యామిలీ ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ ఫ్యామిలీకి చెందిన బార్బర్ మంచిగా దాన్ని పర్ఫెక్ట్ డిజైన్ చేసి తెస్తాడు. అప్పుడు అది ఇట్ ఈస్ ప్లేడ్ ఇన్ ఛాంబర్ ఆఫ్ షా ఒక ఛాంబర్ లో దాన్ని ప్లే చేస్తారు. షా అంటే ఏంటి, కింగ్స్ ని షాస్ అంటారు. సో అప్పుడేమో ఎప్పుడైతే ఒక పొంగిని ఈ బార్బర్ వేరే విధంగా తయారు చేస్తాడో అప్పుడు అది వినడానికి చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ మ్యూజిక్ అనేది ఇచ్చింది. సో అప్పుడు ఆ విధంగా ఈ యొక్క పుంగిని వేరే విధంగా మార్చిన తర్వాత అది ఎక్కడ వాయించేవారు, షాస్ ఛాంబర్ లో వాయించేవారు. ఎక్కడ వాయించేవారు, షాస్ ఛాంబర్ లో వాయించేవారు. ఎవరు వాయించేవారు, బార్బర్ వాయించేవారు. బార్బర్ ఏమనేవారు, నా అనేవారు. ఈ షా ప్లస్ నాయన్ ఏమనేవారు, షనై అనేవారు. ఇట్ ఈస్ కేమ్ టు బి కాల్డ్ షనై. ఈ షనైని టెంపుల్స్ లోని, వెడ్డింగ్స్ లోని, పెద్ద పెద్ద అకేషన్స్ లోని, ఫంక్షన్స్ లోని వాయించేది ఎలా పాపులర్ అయింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఒక మ్యూజిక్ అంటే మ్యూజిక్ వాయించడంలో అతను ఎవ్వరూ నిరాకరించలేని ఒక సంగీత విద్వాంసకుడు అతను. సో ఇతను ఆ పుంగి యొక్క శనైని బార్బర్ పర్ఫెక్ట్ డిజైన్ చేస్తాడు. కానీ ఒక మంచి అత్యంత స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం మన బిస్మిల్లా ఖాన్ గారు. ఇతను ఒక బీహార్ లో డమ్మరన్ ఒక ప్రాంతంలో జన్మిస్తాడు 1916లో. ఈ పెటర్నల్ యాన్సిస్టర్స్ బిస్మిల్లా ఖాన్ గారు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా మంచి సంగీత విద్వాంసకులు. ఇతను 3 సంవత్సరాలు ఉన్నప్పుడే ఇతను వాళ్ళ అంకుల ఇంటికి వాళ్ళ మదర్ తో వెళ్ళేవారు అనమాట. వాళ్ళ అంకుల్ ఆలీబక్స్ గారు మ్యూజిక్ వాయిస్తుంటే చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. అతనితో పాటు విష్ణు టెంపుల్ లో ఉన్న వారణాసి విష్ణు టెంపుల్ కి వెళ్ళి అక్కడ ఆలీబక్స్ వాళ్ళ మేనమామ గారు సంగీతం వాయిస్తుంటే అలా అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. ఆ విధంగా ఇతనికి వాళ్ళ అంకుల్ ద్వారా మ్యూజిక్ బాగా వచ్చింది. ఆలీబక్స్ వాళ్ళ మేనమామ వల్ల ఈ స్పెంట్ ఇతను చాలా సేపు శనై వాయించడంలో జీవితం అంతా అయింది. అది ఎక్కడ వాయించాడు అంటే గంగా నది బ్యాంక్స్ ఆఫ్ ది గిరవర్ గంగా నది దగ్గర. 1938 బిస్మిల్లా ఖాన్ గారు ఏం చేస్తారంటే శనైని ఆల్ ఇండియా రేడియోలో వాయిస్తారు. అక్కడ ఇతను వరల్డ్ మోస్ట్ పాపులర్ గా అయిపోతారు. అప్పుడు ఆ విధంగా తరచూ రేడియోలో ప్రతి క్షణం ప్రతిసారి కూడా ఇతను వాయిస్ వినబడేలాగా ఉండేది. అంత బాగా హైలైట్ అవుతాడు. ఇతను ఫస్ట్ ఇండియన్ నేషన్ ని వెల్కమ్ చెప్పడానికి ఇతను ఫస్ట్ ఇండియన్ శనై అనే ఇన్స్ట్రుమెంట్ వాయించి ఆ విధంగా ఆగస్ట్ 10 ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇతని ద్వారా శనై వాయించి ఇండియా వెల్కమ్ చెప్పారు, టు గ్రీట్ ది నేషన్ చేశారు. అంత గొప్ప ఇది చూడండి, జవహర్లాల్ నెహ్రూ అందరూ ఉన్నప్పుడు. సో బిస్మిల్లా ఖాన్ అతనికంటే బెనారస్ అంటే అతని ప్రాణం, ఆ హోలీ రివర్ గంగా అంటే అతని ప్రాణం. అతనికి ఎంతో మంది స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ లో ఒకళ్ళు అంటారు, మీరు ఇక్కడ యుఎస్ఏ వచ్చొచ్చు కదా, ఇక్కడ స్కూల్ పెట్టొచ్చు కదా, ఇక్కడ చాలా శనైకి చాలా పేరు ఎక్కువ అంటే ఆ ఆఫర్ ని తొలగించుకుంటాడు. అప్పుడు నాకేం వద్దు, నేను ఈ వదిలి రాలేను, నేను రావాలంటే గంగా నది బెనారస్ కూడా తీసుకొచ్చి అప్పుడు నేను వస్తాను స్టూడెంట్ కి చెప్తాడు. వాళ్ళ స్టూడెంట్ ఇంకా షాక్ అయిపోతాడు. ఎలాగో గంగా నదిని బెనారస్ ని తిరిగి తేలేరు, అందుకే ఆ విధంగా చెప్తారు. టర్న్ ది రిక్వెస్ట్. ఇంకేం చెప్తుంటే శేఖర్ గుప్తా అంటాడు, మీరు పాకిస్తాన్ వచ్చిందని ఆఫర్ చేస్తే అది కూడా తిరస్కరిస్తాడు. నేను ఇండియా వదిలి రాను, ఇండియాలో ఉన్న బెనారస్ అసలు వదిలి రాలేను అని అతను ఆఫర్ కూడా తొలగించుకుంటాడు. ఇప్పుడు 2 మూవీస్ కూడా చేస్తాడు. మూవీస్ చేస్తాడు. మూవీస్ ఎక్కువ కాలం ఉండడు, ఎందుకంటే మూవీస్ ఇతర ఆర్టిఫిషియల్ అనుకుంటాడు. సో తర్వాత బిస్మిల్లా ఖాన్ గారికి ఏంటంటే మ్యూజికే దైవం, మ్యూజికే దేవుడు, మ్యూజికే అతని ఆత్మ. సో ఆ విధంగా ఇది స్టోరీ అమ్మా. మీ స్టోరీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీనింగ్ ఏంటంటే థీమ్ ఆఫ్ బిస్మిల్లా ఖాన్, డీప్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్ కల్చర్. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇతను ముస్లిం అయినా సరే మన హోలీ రివర్ గంగా బెనారస్ అక్కడ కూడా నేర్చుకున్నాడు. అందుకని పవిత్రంగా భావిస్తాడు. ప్రతి క్షణం టెంపుల్స్ వెళ్ళిపోయి టెంపుల్స్ దగ్గర వాయిస్తూ ఉంటాడు. చూసారు, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. సో ఇతను ఏంటంటే ఎప్పుడు కూడా పవర్ ఆఫ్ మ్యూజిక్ ని బలంగా నమ్ముతాడు. సో సంగీతం బాగా వాయించి మనుషులకి ప్రశాంతతని ఇస్తూ ఉంటాడు. సో ఇది మెయిన్ థీమ్ డీప్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్ కల్చర్. సో ఇతను వాల్యూస్ ఇంకేం చేస్తాడంటే ఇతను కంటిన్యూస్ టు ఇన్స్పైర్ పీపుల్ ఆల్ ఓవర్ ద ప్రపంచంలో ప్రజలందరికీ కూడా ఇతను కంటిన్యూస్ ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. ఇది మెయిన్ థీమ్, డెడికేషన్ అండ్ హానెస్ట్ డివోషన్ టు యువర్ వర్క్. ఇంకా ఏంటంటే బిస్మిల్లా ఖాన్ డెడికేషన్ ఎక్కువ అతనికి. అంటే డెడికేషన్ అంటే శ్రద్ధ, టైం పట్ల శ్రద్ధ. అండ్ హానెస్ట్, నిజాయితీ, ఈ రెండు డివోషన్ టు యువర్ వర్క్, ఇవన్నీ కూడా అతనికి మంచి స్థాయికి తీసుకెళ్లేలా చేస్తాయి. సో ఇది బిలీవ్డ్ ఇన్ హిందూ ముస్లిం యూనిటీ. హిందూ ముస్లిం యూనిటీ అతను బాగా నమ్ముతాడు.
ఇదమ్మా లెసన్. సో ఇది మెయిన్ థీమ్. సో ఈ ఒక లెసన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ప్లేలిస్ట్ లో నీట్ గా 9th క్లాస్ పెట్టాను. ప్రోజ్ వేరుగా, పోయిమ్స్ వేరుగా, సప్లిమెంట్ రీడింగ్స్ వేరుగా పెట్టాను. అన్ని కలిపి యూనిట్లు కూడా ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి, బాగా అర్థమవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. దిస్ ఛానల్ బిస్మిల్లా ఖాన్, మ్యూజిక్ ఆఫ్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ పార్ట్ 2.